గుడ్ ఈవినింగ్ రవి గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులకు అట్లాగే యోయో టీవీ ప్రేక్షకులకు. సార్ మందుల్ శాముల్ ఒక శాసన సభ్యుడిగా సార్ తనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని వ్యవస్థాపరమైనటువంటి అభిప్రాయంగా వ్యక్తపరచడం మాత్రం అది కొంత ఆలోచించాల్సినటువంటి అంశంగా చెప్తా ఉన్నా. ఎందుకంటా ఉన్నామంటే, సార్ నువ్వు వ్యవస్థలో ఒక భాగస్వాముడిగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఒక మతానికి కానీ ఇంకో మత అభిప్రాయాలకు కానీ సంబంధించినటువంటి అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు నీ ఒపీనియన్ని వ్యక్తపరిచేటువంటి వేదిక కానీ సందర్భం కానీ అది కాదు. అంటే ఆయన మాట్లాడినటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగతంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వెంకట్ చాలా ప్రయత్నం చేస్తా ఉన్నాడు చెప్పడానికి. అంటే నేను ఒకటి మాత్రం చాలా బలంగా చెప్పేది ఏంటంటే, ఈ దేశంలో 1947 తర్వాత భారత రాజ్యాంగాన్ని రాయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కమిటీ వేసి ఆయన చైర్మన్ గా ఎన్నుకొని ఆ బాధ్యత చెప్పిన కంటే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి మాట కొన్ని ఉన్నాయి, కొన్ని పరిస్థితులు మనకు తెలుసు, వాటి ఖచ్చితంగా అంగీకరించాల్సింది. ఇప్పుడు మన రాజకీయంగా ఉన్నాం కాబట్టి, ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి, బీజేపీ పార్టీలో ఉంటే మన ధర్మ శాస్త్రానికి అనుబంధంగా ఉన్న అంశాలని నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను అనుభవించిన పరిస్థితులన్నీ మర్చిపోయి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ అన్ని సరిపుచ్చినట్టుగా మాట్లాడడం కుదరదు. ఎందుకు కుదరదు అని చెప్తా ఉన్నాం అంటే, నేను బీజేపీ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఈ సమాజం నాకంటూ ఒక ముద్రేసింది కదా, నీకైనా ఒక ముద్రేసింది కదా. ఇక్కడ డిబేట్ లో కూర్చున్న చాలా మందికి వాళ్ళ వాళ్ళ జన్మతా వచ్చినటువంటి స్థానాల వల్ల వాళ్ళ గౌరవ మర్యాదలు లభిస్తా ఉన్నాయి కదా. ఇవాళ బీసీలకు ఈ సమాజంలో ఎట్లాంటి గౌరవ మర్యాదలు లభిస్తా ఉన్నాయి, అత్యంత వెనుకబడినటువంటి హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దళిత గిరిజన వర్గాలకు ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు లభిస్తా ఉన్నాయి. ఈవెందో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వయంగా ఒక వేదిక మీద ఒక రజకుడు బట్టలు తుక్కునే కులంలో పుట్టిన వారిని నేను ఎమ్మెల్యే చేసినా అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే కుల ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు కదా. కులం లేకుండా ఈ సమాజంలో గుర్తింపు లేదు కదా. కాబట్టి మనుధర్మ శాస్త్రం అనేటువంటిది భారత రాజ్యాంగానికి ముందు మనుధర్మ శాస్త్రమే ఒక మహాగ్రంథంగా కొంతమంది వ్యక్తులు దాన్ని భావించిండ్రు. కాబట్టి ఈ సమాజంలో ఈ వర్ణ వ్యవస్థ ఉంది, కుల వ్యవస్థ ఉంది, మహిళల పైన అణచివేతలు ఉన్నాయి, మహిళలని తక్కువగా అంచనా వేసేటువంటి పరిస్థితులను మనం చూసినాం. అయితే మనుధర్మ శాస్త్రం అనేటువంటిది కుల వ్యవస్థను అత్యంత ఎక్కువగా బలపరిచింది. ఇది ముమ్మాటికి వాస్తవం. ఈ సమాజంలో అసమానత్వానికి కారణమైనది, ఈ సమాజంలో సమానత్వం లేకుండా పోవడానికి కారణమైనది మనుధర్మ శాస్త్రం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అంగీకరించకపోయినా అది 100% నిజం. అది ఇవాళ ఈ సమాజంలో కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన వ్యక్తుల యొక్క గౌరవ మర్యాదలు వారి యొక్క పుట్టుకను బట్టి వారికి ఇచ్చేటువంటి గౌరవ మర్యాదలు ఉన్నమాట వాస్తవము. కాబట్టి ఇవాళ మహిళలు ఇంత దీనమైనటువంటి స్థితిలో ఉండడానికి మహిళలను 3 అంశాలలో, దళితులను, గిరిజనులను, ఆదివాసులను, బీసీలను 3 అంశాలలో, ఈవెన్ తో రెడ్డిలు కూడా శూద్రులే అని చెప్పేసి ఐఆమ్ ఏ శూద్ర అని చెప్పిండు కదండి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ తో మాట్లాడుతున్న సందర్భంలో. యు ఆర్ ఏ బ్రాహ్మణ్ కాబట్టి నువ్వు మాట్లాడే హిందీ చాలా పర్ఫెక్ట్ గా ఉండొచ్చు. ఐఆమ్ ఏ శూద్ర, నేను శూద్రుడి కాబట్టి నా భాష కొంత నాకు నేర్చుకునేటువంటి క్రమంలో నాకు పరిస్థితులు ఉండకపోవచ్చు, నేను మాట్లాడేటువంటి భాష పరిపక్వత ఉండకపోవచ్చు అన్నాడు. అంటే గుర్తుపెట్టుకోండి రవి గారు, ఒకటి మాత్రం నిజం, ఇవాళ ఈ దేశంలో ఒక పార్టీ ఆ మనుధర్మ శాస్త్రాన్ని కాపాడడం కోసం, దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం కోసం ఇవాళ బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం. ఇక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలన్నీ, అటు కాంగ్రెస్ కావచ్చు, మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేము కావచ్చు, భారత రాజ్యాంగానే మేము దాన్ని దైవంగా భావిస్తా ఉన్నాం. భారత రాజ్యాంగమే మాలాంటి వాళ్ళకు దైవం. భారత రాజ్యాంగం ఇవాళ మేము చదువుకున్న చదువులైనా, మేము మాట్లాడుతున్న జ్ఞానమైనా, మేము మనధర్మ శాస్త్రాన్ని నమ్ముకుంటే మాకు వచ్చింది కాదు. ఇవాళ మేము భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం కాబట్టి, భారత రాజ్యాంగాన్ని విశ్వసించినాం కాబట్టి, భారత రాజ్యాంగానికి కట్టుబడి ఇవాళ ఈ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఇవాళ మేము ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతా ఉన్నాం. మాట్లాడేటువంటి హక్కు మాకు ఇవ్వబడింది. ఈ మతం గురించి, మహిళల గురించి మాట్లాడుతున్న రోజుల్లో నాలుకలు కోసిన రోజులు చూసినాం కదండి. సీసాన్ని వేడి చేసి సౌల్లో పోసిన సందర్భాలు. మరి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడి ఇంత స్వేచ్ఛగా 76-77 సంవత్సరాల భారత స్వాతంత్ర దేశంలో ఇంకా మణిపూర్ లాంటి రాష్ట్రంలో మంటల్లో మహిళలు కాలిపోతూనే ఉన్నారు కదా. మతం ప్రాతిపదికన మహిళలను వేధిస్తూనే ఉన్నారు కదా. దేవుడి గర్భగుడిలో ఆసిఫా అనేటువంటి ఆడపిల్లను మానభంగం చేసినప్పుడు ఎవరి నోరు పెట్టలేదు కదా. మత ప్రాతిపదికన ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే ఏ కులం అనేటువంటి దాని ప్రస్తావన తీసుకొచ్చి న్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ దేశంలో దిశ అనే చట్టం రాబడింది. ఏ మహిళ మీద దాడి జరిగితే, ఏ వర్గానికి చెందిన మహిళ మీద దాడి జరిగితే దిశా చట్టం వచ్చింది. మరి టేకు లక్ష్మి అనే ఒక గిరిజన బిడ్డ, ఒక ఆదివాసీ బిడ్డ, ఒక బీసీ బిడ్డ గాజులు అమ్ముకొని, పూసలు అమ్ముకునేటువంటి మహిళ మీద అదే తరహాలో దాడి జరిగితే మరి ఏ చట్టం రాలేదు వాళ్ళ దేశంలో? వండండి కుమ్మెర గ్రామంలో కులం ప్రాతిపదికన
కదా 2 నెలల పసికందుని కాలితో తన్ని, అవును. మరి ఈ సంఘటనలన్నింటినీ ప్రస్తావిస్తుంది, మాట్లాడుతుంది చట్టమే కదా. మరి ఈ ఈ మనుధర్మ శాస్త్రం ఆధారంగానే కుల వ్యవస్థ బలపడ్డది కదా. ఇవాళ ఈ మనుధర్మ శాస్త్రం ఆధారంగానే ఇవాళ మహిళలకు గౌరవ మర్యాదలు దొరకట్లేదు కదా. వాళ్ళకు విద్య దూరం చేసిండ్రు, వాళ్ళకు పొలిటికల్ లైఫ్ దూరం చేసారు, ఫినాన్షియల్ లైఫ్ దూరం చేసారు కదా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఇంకా డెప్త్ గా మాట్లాడితే దత్తాత్రేయ అనేటువంటి వ్యక్తి మనోధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాడు, బీజేపీని వ్యతిరేకిస్తున్నాడు. ఇట్లా ఏమైపోయిందంటే ఇప్పుడు ఇంతకుముందు రవి అనే మా మిత్రుడు సాయి మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు, జై శ్రీరామ్ అనకండి అంటున్నారు. దట్ ఈస్ ఇండివిజువల్ ఒపీనియన్ అండి. హౌ డేర్ యు ఆర్ సేయింగ్? నీకు ఆ రైట్ ఎవరు ఇచ్చిండ్రు? నేను జై శ్రీరామ్ అనాలనా, నేను లేకపోతే జై సేవలాలన్నా, లేకపోతే జై చాకల ఐలమ్మ అనాలనా, లేకపోతే జై కొమరం భీమ్ అనాలనా అనేటువంటిది అది నా పర్సనల్ ఒపీనియన్. నీ ఒపీనియన్ ని నా మీద బలవంతంగా రుద్ది నువ్వు జై శ్రీరామ్ అనాలని అంటే ఆయన అనేది ఇండియాలో జై శ్రీరామ్ అన్న వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు అంటున్నా నేను. చెప్తున్నాను అలాంటి ధోరణి నాకు జై శ్రీరామ్ అనాలని ఉంది, అవతల వాడు వద్దా అనొద్దనడానికి వాడేవాడు. That is your personal opinion, brother. Yes, that's what I am telling you that. Anna, that's what I am telling you that. నేను జై శ్రీరామ్ అంటున్నా, ఇష్టం ఉన్న వాళ్ళందరూ జై శ్రీరామ్ అని మాట్లాడతారు, వద్దనడానికి వాడేవాడు అంటున్నా. మీరు జై మనుధర్మ శాస్త్రం ఇదే కాంగ్రెస్ వాళ్ళే అంటారు, భారత్ మాత జై వద్దంటారు. మీరు అన్న మాట్లాడండి ప్లీజ్. నీకు కాన్స్టిట్యూషన్ మీద గౌరవ మర్యాదలు ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటి సమాధానాలు చెప్పు. ఇవాళ మణిపూర్ లో ఈ బీజేపీ నాయకుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, మరి మీ కేసీఆర్ గారు ఈ కాన్స్టిట్యూషన్ సరిగా లేదు మొత్తం చేంజ్ చేయాలని మాట్లాడండి, మరి దాని సమాధానం చెప్పు ఫస్ట్. డెఫినెట్ గా బ్రదర్, పరిస్థితులకు అనుకూలంగా మొత్తం అందుకే రాజ్యాంగాన్ని మార్చమని కేసీఆర్ గారు అన్నారు. ఎందుకంటే అందులో ఉన్న అమెండ్మెంట్స్ ని సెట్ చేయండి అన్నారు. మొత్తం చింపే అంబేద్కర్ గారు 10 ఏళ్ల తర్వాత అవసరమైతే రాజ్యాంగాన్ని చింపేయండి అని అన్నారు. అవసరమైతే రాజ్యాంగాన్ని మొత్తం మార్చాలని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి కేసీఆర్. అందుకే కాలగర్భంగా కలిసిపోయింది. నేను మాట్లాడిన తర్వాత సాయి గారిని, గారిని, శ్రవణ్ గారిని అలో చేయండి. ఒక్క నిమిషం. నేనేం మార్చుకునే వెసులుబాటు మీరు నేను కల్పించలేదు. సాష్టాంగ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారే చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితులకు నేను రాస్తున్నటువంటి రాజ్యాంగంలో ఎలాంటి లోపాలు గాని ఎలాంటి ఒడిదొడుకులు గాని ఎదురైనప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా, మోడర్నిటీకి అనుగుణంగా చట్టాలను మార్చుకునేటువంటి, సవరించుకునేటువంటి వెసులుబాటు భారత రాజ్యాంగంలో కల్పించారు బ్రదర్. నేనేమంటున్నా, ఈ దేశాన్ని ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో గత చరిత్రను చెరిపేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఇవాళ ఈ దేశంలో చాలా రకాల దాడులు జరిగినాయి, చాలా రకాలటువంటి అవమానాలు జరిగినాయి. ఇవాళ ఈ చాలా రకాల వ్యక్తి యొక్క కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, స్థాయిని బట్టి, ప్రాంతాన్ని బట్టి ఇవాళ గౌరవ మర్యాదలు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నేను ఏమంటున్నా అంటే, ఇవాళ నేను ఒక పార్టీలో ఉన్నా కాబట్టి ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడాలనుకుంటే అది నీ పార్టీ ఒపీనియన్ గా చెప్పండి. కానీ మీరు ఈ అంశం విషయానికి వచ్చేసరికి నీ పుట్టుక, ఇప్పుడు గడ్డం సాయి అనేటువంటి వ్యక్తి ఏ కులంలో పుట్టింది అనేటువంటిది ఇట్ ఈస్ డిసైడెడ్. నువ్వు పుట్టడానికంటే ముందే డిసైడ్ అయి ఉంది. ఎల్చల దత్తాత్రేయ ఏ కులంలో పుట్టిండు, ఏ కులంలో పుట్టాలి, ఏ కులం వాడు అనేది నేను పుట్టకంటే ముందే డిసైడ్ అయి ఉంది. నా తల్లిదండ్రులు ఎవరో తేలిపోయింది. నేను తల్లి గర్భంలో పడ్డ తర్వాత నా కులం ఏందో నిర్ణయం అయిపోయింది. నేను భూమి మీద పడక ముందే నా కులం ఏందో నిర్ణయించబడిపోయింది. నేను ఏమంటున్నా అంటే బ్రదర్, ఇప్పుడు మనం ఈ రెండింటిని వేరు చేసి మాట్లాడుకుంటే ఇవి సంక్లిష్టమైనటువంటి అంశం ఇది. కానీ అర్థం కావాల్సిన అంశం ఏంటంటే, చదువుకున్న వాళ్ళు కూడా చాలా మూర్ఖంగా మాట్లాడే పరిస్థితికి వెళ్ళిపోయారు. అదే భయం అవుతుంది ఇప్పుడు ఈ దేశంలో. చదువు కంటే మళ్ళీ పాత రోజులు ఎక్కడ వస్తాయో భయం ఉంది. మంచేది చెడు ఏదని చెప్పడానికి ధైర్యం ఏర్పడుతున్నాయి. ఇవాళ శ్యాములు మాట్లాడింది ముమ్మాటికి తప్పే, నేను కూడా ఖండిస్తున్నా. మందుల శ్యాముల్ ఆ భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వ్యక్తి మనుధర్మ శాస్త్రాన్ని తప్పుపట్టడంలో నీకు ఒక రకమైన ఒపీనియన్ ఉండొచ్చు, కానీ నువ్వు మాట్లాడిన భాష చాలా ఏయంగా ఉంది, హీనంగా ఉంది. అది ముమ్మాటికి తప్పు. అది ఎవరం సహించం. ఇక్కడ ఆయనకు ఏర్పడినటువంటి, ఇప్పుడు ఆయన జీవితంలో ఆయన చాలా అనుభవించి వచ్చిండుగా బ్రదర్. ఆయనకు ఏమేమి ఎక్కడెక్కడ కులం ప్రాతిపదికన అవమానం జరిగిందో, పుట్టుక ఆధారంగా అవమానం జరిగిందో, ప్రాంతం ఆధారంగా అనుమానం జరిగిందో ఆయన యొక్క అనుభవాలను చెప్పే ప్రయత్నం చేసాడు. కానీ చెప్పడంలో తేడా ఉంది. ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడంలో కొంత భాష పరిపక్వత లేదు, జ్ఞానంతో కూడిన భాష లేదు. కాబట్టి ప్రాబ్లం అయింది. సరే, ఇప్పుడు ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, ఐఎమ్ ఛాలెంజింగ్ సాయి కుమార్ కావచ్చు, శ్రవణ్ గారికి కావచ్చు, నేను ఛాలెంజ్ ఇస్తా ఉన్నా. ఈ కులరహిత దేశంగా దీన్ని ప్రకటించండి. ఈ భారతదేశాన్ని కులరహిత దేశం అని మీరు ఆమోదించండి, చట్టం చేయండి. తమ్ముడు వెంకట ఒక ప్రశ్న అడిగిండు, 10% రిజర్వేషన్లు అర్ధరాత్రి తీసుకొచ్చిండ్రు,
మరి మిగతా వర్గాలకు రిజర్వేషన్ విషయంలో జీవితకాలం మేము కొట్లాడుతూనే ఉన్నాము. బీసీలకు 42% రిజర్వేషన్ కానీ దేశవ్యాప్తంగా బీసీలకు పార్లమెంట్ లాంటి దాంట్లో చట్టాల్లో మాకు అవకాశమే లేదు కదా బ్రదర్. బీసీలకు ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం లేదు, బీసీలకు ఎంపీలు అయ్యే అవకాశం లేదు. అంతో ఎంతో మహానుభావుడు అంబేద్కర్ గారు కొట్లాడడం వల్ల ఎస్సీలకు ఎస్టీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి అవకాశాలు రిజర్వేషన్లు లభించినాయి. మరి వాట్ అబౌట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్? ఈ దేశాన్ని పోషించే వాళ్ళు కదా బీసీలు. ఇవాళ చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, గూండ్ల, గాండ్ల, మున్నూరు, ముదిరాజు, పద్మశాలి వీళ్ళంతా రెక్కల కష్టంతో ఈ దేశం నిలబడుతుంది కదా, నడుస్తా ఉంది కదా. ఆర్థిక వ్యవస్థను ఇవాళ ఈ దేశానికి ఆర్థిక పరిపుష్టిని అందిస్తున్న ఈ కులాలకు ప్రాతినిధ్యం ఎందుకు లేదు? మరి అన్నిట్లో ఉండాలి కదా ప్రాతినిధ్యం. దాని మీద ఎవరు మాట్లాడరు దత్తాత్రేయ గారు, దాని మీద ఎవరు మాట్లాడరు. ఇప్పుడు ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే రవి గారు, హైకోర్టు జడ్జిలలో ఈ వర్గాలకు అవకాశం ఉండదు, సుప్రీంకోర్టు జడ్జిలలో అవకాశం ఉండదు, గవర్నర్లుగా అవకాశం ఉండదు. వీటిలో రిజర్వేషన్లు ఉంటాయిగా. ఈ టాపిక్ అంతా వేరన్నా. ఈ టాపిక్ మాట్లాడితే ఇప్పుడు అది మేము కూడా మాట్లాడతాం. మేము పొద్దున్న లేసి బీసీ ఉద్యమాలు మేము కూడా చేస్తున్నాము, ఈ పార్టీ నుండి కూడా బీసీ ఉద్యమం మేము కూడా చేస్తున్నాము. అవన్నీ ఒప్పుకుంటాము. ఈ సబ్జెక్ట్ మనం సామ్యాలు ఏం మాట్లాడిన సబ్జెక్ట్ వాస్తవం కాదా? రాములు మాట్లాడడానికి వెనుకాల ఉన్నటువంటి బాధ, కష్టము, నష్టము, అవమానము, హేళన అవి ఎన్నో అంశాలు ఉంటాయి. లేకపోతే అటువంటి కామెంట్ అటువంటి వాడు దళితుడిగానే ఉండాలి, క్రిస్టియన్ గా మారొద్దు. దళితుడిగానే ఉండాలి, క్రిస్టియన్ గా మారే క్రిస్టియన్ గా పోటీ. బీసీసీ సర్టిఫికేట్ దళితుని సీట్లకు దళితుని మోసం జరిగింది ఈ రోజు. దళితునికి అన్యాయం జరిగింది ఈ రోజు. ఒక దళితునికి అన్యాయం జరిగింది ఈ రోజు. అవకాశం దళితులకు రావాల్సింది ఒక బీసీసీకి వచ్చింది, ఒక బీసీసీకి వచ్చింది. మేము క్రిస్టియన్ వ్యతిరేకం కాదు. ఒక క్రిస్టియన్ కి, ఒక దళితునికి రావాల్సిన సీటు ఒక క్రిస్టియన్ పోటీ చేసిన దళితుడిగా కావాల్సిన సీటు అది నిజంగానే దళితుడిగా ఆయన అనుభవించి ఉంటే, రిజర్వేషన్ ప్రకారం ఆయన ఎమ్మెల్యే అయి ఉంటే, నువ్వు క్రిస్టియానిటీలో ఉన్నావు, బై సర్టిఫికేట్ తీసుకున్నావు, బీసీ ఈ సర్టిఫికేట్ ఉందో, బీసీసీ సర్టిఫికేట్ ఉందో, నీకు చెల్లదని కేసే కొట్లాడు. దళితుడిగా ఉండాలి. ఎట్లా నువ్వు అగ్రవర్ణ పార్టీ అహంకారంతో మాట్లాడుతావు? నువ్వు దళితుడిగానే కొనసాగాలని ఎట్లా అంటావు బ్రదర్? నీకు వచ్చిరా రైటు? ఎవరు అహంకారంగా ఉన్నారో, ఎవరు కాలగర్భణ కలిసిపోయారో కనిపిస్తూనే ఉంది. మన శ్రవణ్ గారు సార్, ఇప్పుడు పార్టీలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు చక్కగా. అందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు ముగ్గురు పార్టీలు.